వాళ్ళ బాధంతా భయమంతా వాళ్ళ ఫామ్ హౌజులు కూల్తాయని అందుకే హైడ్రాను వ్యతిరేకిస్తుండ్రు. చెరువులు ఆక్రమించుకోకపోతే 111 జీవోను ఉల్లంఘించకపోతే మీరు ఎందుకు భయపడుతుర్రు? హైడ్రా ఇంతవరకు మూసీ వైపు మళ్ళీ కూడా చూడలేదు. మూసీ పునరుజ్జీవన పథకం వేరే, హైడ్రా వేరే. హైడ్రా హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ను నియంత్రించి సరైన ట్రాఫిక్ నడపడానికి ఉంది. హైదరాబాదులో హైడ్రా నాలాలల్లో మొత్తం చెత్త నిండుకుంటే చెత్త మొత్తం తీసి నాలాలు సాఫీగా నీళ్లు పోవడానికి ఉన్నది. చెరువులకు ఏడైనా అడ్డం పడితే కలుషితమైన నీరు ఇండస్ట్రియలిస్టులు వచ్చి తీసుకొచ్చి చెరువులలో కలిపితే వాటిని ఆపనీకి ఉన్నది హైడ్రా. ఇవాళ ప్రజలకు ఉపయోగపడాలి, ట్రాఫిక్ సమస్యను తీర్చాలి, నాలాల పేరుకపోయిన చెత్తను తొలగించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో 10 ఏళ్ల నుంచి మురికి తీయనందుకు డ్రైనేజ్ మొత్తం రోడ్ల మీద పొర్లుతుంటే ఆ డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తను తొలగించడానికి ఇవాళ హైడ్రాన్ పెట్టాం. చెరువులలో మీలాకటోళ్ళు ఫామ్ హౌజులు కట్టి మీ డ్రైనేజీ తీసుకొని పోయి గండిపేట ఉస్మాన్ సాగర్లో తాగనిక నీళ్ళలో కలిపిన దుర్మార్గులు. ఎంత క్రిమినల్స్ అంటే, కిరాతకులు అంటే, వాడు వాడిన బాత్రూము నీళ్లు మొత్తం గండిపేటలో కలిపితే ఆ నీళ్లు మనం తాగాలనంట. ఈ గాడిదల బల్పు చూడండి అని నేను చెప్పదలుచుకున్నా. గవ్వి గులగొట్టినా నేను. ఇవాళ కూడా చెప్తున్నా, మీ డ్రైనేజ్ నీళ్లు మా తాగునీళ్ళలో కలుపుతున్నారు కదా, మిమ్మల్ని అందరినీ తొక్కుతామని చెప్తున్నా. చెరువులా లేచే మీ బలుపు, మీ అహంకారం, మీ రోత పనులు, మీ డ్రైనేజ్ తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో మీరు కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ ప్రజలకు తాగనికి ఇచ్చిర్రు 10 ఏళ్ళు. నేను వచ్చి ఎంబడే ఇట్లాంటి దుర్మార్గమైన పని వీళ్ళని వంగబెట్టి పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పదీసి కొట్టాలి కానీ చేయలే. ఎందుకంటే బాగుండదులే అని చెప్పి అవి గూలగొట్టినా. ఇక అవి మొదలు పెట్టినది లేదో వచ్చి పేదోళ్ళకి గూలగొడుతురు. ఎంతమంది పేదోళ్ళకి గూలగొట్టినా? ఎక్కడికక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వాళ్ళే కూలగొట్టి తలుపులు కిటికీలు అక్కడికి వచ్చిన సామాను వాళ్ళే తీసుకెళ్తారు. ఇంతవరకు ఒక్క పెళ్ళ కూడా మూసిలా మన ప్రభుత్వం గూలగొట్టలే. ఎవరికైతే మంచి వాళ్ళ పిల్లలకు మంచి బడిలో చేర్పించి వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చి మంచి జీవన విధానాన్ని ఇచ్చిన వాళ్ళే ఖాళీ చేసారు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చి పండుగ పూట ఖాళీ చేయండి అని మేము అడిగినాం. సంతోషంగా వాళ్ళు అవి తీసుకొని అక్కడికి పోయారు.